ఇప్పుడు చూసుకుంటే మన కొంతమంది కాంట్రవర్షియల్‌గా మాట్లాడుతున్నారు. గుళ్ళ మీద ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే గుళ్ళు కూల్చేయడము అలాంటివి చేస్తూ ఉన్నారు. అది ఎందుకు జరుగుతున్నాయి అలా ఏంటి? గుళ్ళు పడగొట్టడం నాకు చాలా మనస్తాపం గుర్తుంటుంది. నాకు అలాంటివి జరగకూడదు. ఆ? ప్లస్ మన దాంట్లో ఎవరండి ఎవరు పరిపాలిస్తున్నారు? ఆ? రేవంత్ రెడ్డి. ఆ, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అది ధర్మం కాదండి. గుళ్ళు కొట్టేయడము, కాళ్ళతో తన్నడము ఇలాంటివి తప్పండి. ఎప్పుడైనా మసీదుల పైన కానీ చర్చిల పైన కానీ హిందువులు దౌర్జన్యం చేశారా చెప్పండి. హిందువులు చర్చిల పైన కానీ మసీదుల పైన కానీ వేరే దానిపైన కానీ ఎవరైనా దాడి చేశారా చెప్పండి. ఇప్పుడు మామూలుగా వస్తే హిందువు ముస్లిమ్స్ బాయ్ అంటారు. కానీ కొంతమంది ముస్లిమ్స్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా హిందువుల్లో ముస్లిమ్స్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకటి ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటున్నారు, క్రిస్టియన్స్ బాయ్ బాయ్ కాదా? బాయ్లు ఎవరు అండి? ముస్లిమ్స్ మనకి కొంచెం ఎట్లంటే నాకు తెలిసి మా ఊర్లో ఒక ముస్లిమ్స్ బాబాయ్ చిన్నాయన అట్లా పిలుచుకుంటాం మేము. తర్వాత సాయిబాబా ముస్లిమ్స్ కదండి, మొక్కుతున్నాం కదా. తర్వాత దర్గాలో ఇచ్చేస్తాం మేము. తర్వాత మొన్న ఇచ్చేసాము, అగ్నిగుండం వేసి దేవునికి చేస్తాం మేము. ప్లస్ తిరుపతి వెంకటరమణ స్వామి భార్య కూడా బీబీ నాంచారి ముస్లిమ్స్. వాళ్ళకి మేము కొంచెం సపోర్టు, మేము బంధువులు కాబట్టి అలా ఉంటాం. క్రిస్టియన్స్ అంటావా, వాళ్ళు ఎవరండి? మామూలుగానే చాలామంది ముస్లిమ్స్ మొన్న జరిగిన సంఘటనలో నా కొడుకులు పాకిస్తాన్, నా కొడుకులు వేరు, మేము ఇండియన్స్ అంటారే కానీ ఈ నా కొడుకులు ఏ రోజైనా కానీ అంటారా? అనరండి. ఎందుకంటారు? వాళ్ళు ఇటలీ దేశస్తులు, వేరే దేశస్తులు. ఎప్పుడైనా మేము ఇండియన్ భరత మాతకి చెయ్యి అంటారా? ముస్లిమ్స్ స్కూల్లో జనగణం వాడతారు తెలుసా? వాళ్ళకి కూడా ఉన్నంత ఇంకిత జ్ఞానం క్రిస్టియన్స్ లేదు. అలాగే చూసుకుంటే హిందువులు తిట్టడం వల్లే క్రిస్టియానిటీని మేము కూడా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాం అనేసి కొంతమంది పాస్టర్లు అంటున్నారు కదా. మీ హిందువులు తిట్టడం వల్లే క్రిస్టియానిటీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు హిందువులు, అందుకనే మేము కూడా మీ గురించి అలా మాట్లాడాల్సి వస్తుంది అనేసి అంటున్నారు. ఎవరు నాకు తెలిసి ఎవరు తిట్టడం లేదంటే మొన్న పాస్టర్లు రెడీ అవుతున్నారు కాబట్టి మా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళు అడిగేస్తేనే వీళ్ళు అడిగేస్తున్నారు కాబట్టి మొన్న అజయ్ అని పాస్టరు వాడు ఒక ఫస్ట్ హిందువే, కన్వర్ట్ అయినాడు. డబ్బులు రావచ్చు రాకపోవచ్చు, అది సెకండరీ. కానీ సీతమ్మ తల్లిని అవమానించాడు, రాముని అవమానించాడు. నా బామారుండే దానికే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఎవరికి పుట్టాడు అనేసి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.